అమ్మా. ఏంట్రా ఎప్పుడో ఏదో జరిగింది. వాళ్ళు నిజంగా అమ్మాయి కోసం వచ్చారని గ్యారంటీ ఏంటి? ఆడపిల్లల ఒంటి మీదున్న బంగారం కోసం ఎత్తుకెళ్తున్నారు. అలా కూడా అయ్యుండొచ్చు కదా. లేదమ్మా, ఆ జాలరెడ్డి గురించి నాకు బాగా తెలుసు. జాలరెడ్డి గడా? అది జాలరెడ్డి మన ఇంటికి వచ్చాడు కదా, ఆ మనిషి కూడా అలాగే ఉంటాడు, రౌడీలాగా. అందుకే జాలరెడ్డి పేరెత్తారేమో. అవునవునవును. మరి మీకెలా చెప్పాలి? ఎలా చెప్పినా అర్థం కావట్లేదు. అందుకని అతని పేరు ఎత్తాల్సి వచ్చింది. అవునా, సరే సరే. డ్యూటీ చేయడం అంటే రావడం వెళ్ళడం కాదు. కాస్త పని మీద కూడా దృష్టి పెట్టు, అర్థమైందా? అదేంటి జాలరెడ్డి పేరు టక్కుని వాడేశారు? ఏదో అలా నోట్లో నుంచి వచ్చేసింది. నువ్వు భలే కవర్ చేసావు, లేకపోతే నేను దొరికిపోయేవాడిని. జాలరెడ్డి పేరు చెప్పినప్పుడు మీ అమ్మగారి రియాక్షన్స్ చూసారా? గమనించాను. నాకెందుకో జాలరెడ్డి విషయంలో అత్తయ్య గారు ఏమో దాస్తున్నారనిపిస్తుంది. అసలు జాలరెడ్డికి అత్తయ్య గారికి ఏం లావాదేవీలు ఉన్నాయో ఉండండి, ఇప్పుడే కనుక్కుంటాను. ఎలా తెలుసుకుంటావు? నేను అడిగితేనే నాకు చెప్పలేదు. మీరు కొడుగ్గా అడిగితేనే చెప్పలేదు, నేను కోడలిగా అడిగితే చెప్తుందా? అదే కదా నేను అనేది. కానిస్టేబుల్ మంజుగా తెలుసుకుంటాను. మనీ, మొన్న మన ఇంటికి వచ్చాడే, అతని పేరేంటన్నావు? జాలరెడ్డి. ఏంటండి, లేచిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళందరూ జాలరెడ్డి జాలరెడ్డి అని జపం చేస్తున్నారు? అది కాదు మనమ్మా, నేను బయటికెళ్ళి వస్తుంటే ఏదో పెద్ద గొడవ. ఆ గొడవలో నువ్వు అన్నావే, వాడి పేరేంటి? జాలరెడ్డి. జాలరెడ్డి. అతన్నే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఏం చేశాడో ఏంటో. అక్కడున్న పోలీసులు ఆ జాలరెడ్డి ఎక్కడెక్కడికి వెళ్ళాడో, ఎవరెవరిని కలిశాడో మొత్తం ఆరా తీయండి అంటున్నారు. అతను మన ఇంటికి కూడా వచ్చాడు కదా, మనకేమన్నా ప్రాబ్లం అవుతుందేమోనని అడుగుతున్నాను, అంతే. అమ్మో, వీడేంటి అంతదవా? చేతికి మట్టంటకుండా పనులు చేస్తాను అన్నాడు. ఇదే కాబోలు ఆ జాలరెడ్డి ఏదైనా కేసులో ఇరుక్కుంటే మనకి లేనిపోని ప్రాబ్లమ్స్. వాడు మన ఇంటికి కూడా వచ్చాడు కదా. చెప్పండి మనమ్మ గారు. వీడేంటి నా పేరు బయట కూడా చెప్పిస్తున్నాడు? ఇరుక్కుంటానా ఏంటి? బాబూ, ఎక్కడున్నావు? ఎందుకండి? నీ పక్కన పోలీసులు ఎవరు లేరు కదా? పోలీసులా? పోలీసులు ఎందుకుంటారు? పోలీస్ స్టేషన్ అన్నాక పోలీసులు ఉంటారు కదా బాబూ. పోలీసులేంటి, స్టేషన్ ఏంటి? అదే బాబూ, నువ్వు అరెస్ట్ అయ్యావని తెలిసింది. నా గురించి ఎవరికి చెప్పకే. నేను అరెస్ట్ అవ్వడం ఏంటండి? మీకెవరు చెప్పారు? అలాంటిదేం జరగలేదు. ఒకవేళ జరిగినా మీ గురించి నేను ఎవ్వరికీ ఏం చెప్పను. అమ్మయ్యా, సంతోషం బాబు. అన్నట్టు మీరు మీ కోడలు మంజుని చూపిస్తానన్నారు, ఇంకా చూపించలేదు. పైగా అమ్మ వచ్చింది. సిటీలో చిన్న పనుండి లేట్ అయిందండి. 2 రోజుల్లో నేనే వచ్చి కలుస్తాను. వద్దు బాబు, ప్రస్తుతానికి మంజు జోలికి వెళ్ళొద్దు. తన ఇంట్లోంచి వెళ్ళిపోవాలని ఏదో ఒకటి చేయమని చెప్పాను. అదిప్పుడు ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు దాని మీద ఏగవాలన్నా నా మీదకే వస్తుంది. అందుకే ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండు బాబు. అవును, ఇంతకీ అమ్మ ఎప్పుడొచ్చింది బాబు? నిన్నే వచ్చిందండి. అవునా, సరే సరే, వీలు చూసుకుని వెళ్ళమ్మని కలుస్తాను. సరేనండి, మీరు రండి, నేను మీకు అడ్రస్ పంపిస్తాను. సరే బాబు, ఉంటాను. ఏంటిది ఇలా తయారైంది మనమ్మ? మంజుని అడ్డు తొలగించుకోవడానికి కిరాయి మనుషుల్ని పెట్టిందా?
అమ్మా మంజు, నువ్వు చెప్పిన పని చేశానమ్మా. ఏం జరిగింది మావయ్య గారు? నిన్ను అడ్డు తొలగించుకోవడానికే ఆ జాలిరెడ్డిని ఇంటికి పిలిపించింది.